హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ లిమిట్లెస్ థాట్స్. ఇవాళ నేను పింటరెస్ట్ యాప్ నుంచి ఒక స్మాల్ గౌన్ అయితే పిక్ చేసుకున్నాను. ఇది మా పాప కోసం డిజైన్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను 1/2 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉంది, నేను సపరేట్గా అయితే తీసుకోలేదు. ఇది ఒక కాటన్ క్లాత్ అండి, 1/2 మీటర్ ఉంది. దీన్ని నేను డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని మన బాడీ పార్ట్ ఎంతైతే కావాలో అంతవరకు సపరేట్ చేసుకోవాలి. రిమైనింగ్ దాన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇది అయితే ఫ్రిల్స్ కోసం యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 ఫోల్డ్స్ మీద వేసుకోండి. ఇది 0 to 5 months బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకి ఈ 1 year బేబీకి అయితే ఇంకొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేసుకుంటున్నాను. ముందుగా నెక్ని ఇలా రౌండ్ షేప్ తీసుకున్నానండి. రౌండ్ షేప్ నెక్ని మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వన్ సైడ్ నార్మల్గా ఉంటుంది, వన్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టాలనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా వన్ సైడ్ కర్వ్ లాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను మార్కింగ్ చేసుకున్న దానిపైనే కట్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదాం. నేను ముందు ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ పెట్టానండి. ఆ ఫ్రిల్స్ కోసం ఇలా క్లాత్ని ఇలా వన్ సైడ్ మళ్ళించుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం గౌన్ అయితే స్టిచ్చింగ్ చూపించట్లేదు. ఇది నార్మల్ గౌన్ టైపే కాబట్టి ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు ఇంకా ఎవరికైనా స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాను. వన్ సైడ్ అయితే ఇలా థ్రెడ్స్ పెట్టేసుకున్నానండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా థ్రెడ్స్ని స్టిచ్ చేసేసుకున్నాను. సో ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి ఫ్రాక్ని ట్రై చేసి ఒకసారి మీ పాపకి వేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.